దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజల యొక్క నిర్గమమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క పిలుపు మేరకు మరి వారు అరణ్యంలో వారు నడుస్తున్న విధానాలు మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి గత సెషన్లో మరి అరణ్యంలో ఉన్నప్పుడు మోషే మామ అయిన ఇత్రో వచ్చినప్పుడు మరి అక్కడ జరిగిన సంగతులన్నీ చూసి లీడర్షిప్ ఎలా గాడ్లీ క్వాలిటీస్తో ఉండాలో ఆ విషయాలన్నీ బోధించి మరి ఆ విధంగా మరి ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఆ చేసిన ఆ యొక్క గొప్ప చేంజ్ని మనము చూస్తూ వచ్చాం. అప్పటి వరకు మోషే అందరికీ తీర్పు తీర్చడానికి మరి తను ఆ ఉదయం నుంచి మరి రాత్రి వరకు తన యొక్క సమయాన్ని అన్ప్రొడక్టివ్గా తను యూజ్ చేస్తున్న విషయాన్ని ఇతరు గమనించి మరి 10 మందికి, 50 మందికి, 100 మందికి, అలాగే 1000 మందికి తర్వాత ఆ తర్వాత మోషే దగ్గరకు ఆ పై వివాదాలన్నీ తీసుకుని రావడానికి సామర్థ్యం కలిగి, దైవభక్తి కలిగి, మరి వాక్యమందు ఆసక్తి కలిగి, అలాగే హృదయంలో ఎటువంటి కపటం లేని వారిని మరి చూజ్ చేసుకుని ఆయా ప్రాంతాల్లో మరి వారిని అపాయింట్ చేసినప్పుడు మరి చక్కగా ఒక లీడర్షిప్ ఆర్గనోగ్రామ్ లేక ఒక సంస్థను ఏ విధంగా మరి లేదా ఒక సమూహాన్ని ఏ విధంగా లీడ్ చేయాలో ఆయా తలాంతులు కలిగిన వ్యక్తులను, ఆయా సామర్థ్యాలు కలిగిన వ్యక్తులను మరి ఏర్పరచడం, మరి ఇశ్రాయేల్ ప్రజలు అటు రీతిగా మరి వారి యొక్క గమనాన్ని కొనసాగించడం మనం చూస్తూ వచ్చాం. అయితే 19వ అధ్యాయంలో మనము మొదటి 2 వచనాలు కూడా చూసాము. 19వ అధ్యాయము ఆరంభము మరి అది సీనాయి అనే ప్రాంతము వాళ్ళు రీచ్ అయిన విషయాన్ని మరి మోషే భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారిగా మనము స్క్రీన్ గమనిద్దాం. సో ఒక్కొక్క పార్ట్ మనము చూస్తూ వద్దాం. సో కొన్ని విషయాలు ఈరోజు మనము 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు లేదా మరి సమయము అనుకూలమైతే 13 వచనాల వరకు మనం చూద్దాం. ఈ మొదటి 13 ఆర్ 10 వచనాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన 4 సంగతులు మరి చూస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిది ప్లేస్. అన్ని పీతోనే స్టార్ట్ అవుతాయి. ప్లేస్ గుర్తుపెట్టుకుందాం. ఈ ప్లేస్ ఏంటంటే సీనాయి కొండ. ఇది ఇశ్రాయేల్ ప్రజల నిర్గమంలో మరి చాలా ఉన్నతమైన ప్రదేశము అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ మరి వారిని కలుసుకొని వారికి నిబంధన ఇచ్చి, వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, వారు మరి ఎట్టి రీతిగా దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడాలో ఆ విషయాలన్నీ కూడా ఎక్కువ సమయం దేవుడు వారితో ముచ్చటించిన సమయం ఏదైనా ఉంది అంటే ఇదే. ఎందుకంటే నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయము దాదాపు 57 అధ్యాయాల మరి సమరీ అంతా కూడా సీనాయి అనే ప్రాంతంలో జరిగింది. సో సీనాయి అనే ప్రాంతంలో దేవుడు వారికి ఆదేశించినట్లుగా వారు ఏం చేశారంటే అక్కడ వారు మరి అక్కడ వారి యొక్క విశ్రమించారు లేదా ఆ ప్లేస్ లో వారు సెటిల్ అయ్యారు అని మాత్రం మనము చూడవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి వారికి దాదాపు ఎంత సమయం పట్టిందంటే 3 నెలల సమయం పట్టింది సీనాయికి రావటానికి. ఐగుప్తు నుంచి సీనాయికి రావటానికి ఈ మధ్యలో చాలా అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఒక్కొక్క అనుభవం ఐగుప్తు దాటిన తర్వాత ఎర్ర సముద్రపు అనుభవం, దేవుడు వారి పక్షాన యుద్ధం చేసిన అనుభవం, అలాగే ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మరి నీరు చేదైపోయిన అనుభవం, దేవుడు దాన్ని మరలా మధురముగా మార్చిన అనుభవం, యెహోవా రాఫాగా దేవుడు బయలుపరుచుకున్న అనుభవం, అలాగే మరి వారికి ఉన్న ఆహార పదార్థములన్నీ అయిపోయినప్పుడు దేవుడు వారికి మరి పరలోకపు మన్నాను ప్రొవైడ్ చేసిన అనుభవాలు, యెహోవా ఈరే అనుభవాలు, మరి ఏ రోజు కావలసిన భత్యము ఆ రోజుకు దేవుడు వారిని అనుగ్రహించిన విధానాలు, తర్వాత రెఫదీము అనుభవము చాలా మరి చెప్పాలి అంటే అన్ని క్రైసిస్ ఆ టైంలోనే వారిని అటాక్ చేశాయి. ముఖ్యంగా వాటర్ షార్టేజ్, అలాగే శత్రువు దాడి, వీటన్నిటిలో నుంచి దేవుడు వారిని తప్పించి యెహోవా నిస్సిగా వారి పక్షాన యుద్ధం చేసిన విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు ఈ పరిస్థితులన్నీ వారు దాటుకుంటూ సీనాయి ప్రాంతానికి వచ్చేటప్పటికి 3 నెలల సమయము మరి గడిచింది.
ఈ పర్టికులర్గా ఈ సీనాయి ప్రాంతంలోనే దేవుడు మోషేను దర్శించడం మనము గమనిస్తూ ఉన్నాం. ఈ సీనాయి ప్రాంతమే హోరేబు ప్రాంతము, ఈ హోరేబు ప్రాంతమే సీనాయి ప్రాంతము. సీనాయి అనేది ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో చాలా మరి ముఖ్యమైన ఘట్టం అని మనము జాగ్రత్తగా గమనించాలి. సో ఓవరాల్ వాళ్ళ జర్నీలో కూడా మూడు ప్రాంతాలు. ఒకటి ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత సీనాయి అనేది మేజర్ హాల్ట్. తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో లేదంటే 12వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అక్కడ కాదేష్ బర్నబా అనే ఒక ప్రాంతం. అక్కడ 10 గోత్రాల వాళ్ళు మరి బ్యాడ్ రిపోర్ట్ తెచ్చి యెహోషువ, కాలేబు గుడ్ రిపోర్ట్ తెస్తారు. శత్రు దేశానికి వెళ్ళి దేవుడు మరి వారిని చూసి రమ్మంటాడు. చూసి రమ్మన్నప్పుడు వీరేమో విశ్వాసంతో చెప్తారు, వాళ్ళేమో అవిశ్వాసంతో మిగిలిన వారినందరినీ సమాజం అంతటిని కలవరపరిచిన కారణాన్ని బట్టి ఆ కాదేష్ అనే ప్రాంతంలో నుంచి వారు కనాను చేరడానికి దాదాపు 38 సంవత్సరాలకు వారి సమయం పట్టింది. సో ఈ సీనాయి అనే ప్రాంతంలో 2 సంవత్సరాల 2 నెలల సమయము సీనాయి ప్రాంతంలో వారు స్టే చేసినట్లుగా మనం చూస్తాం. 38 సంవత్సరాలు ఆ అవిధేయతను బట్టి అరణ్యంలోనే వారు తిరిగి రాలిపోయిన విషయాన్ని మనము గమనించాలి. సో 3 ప్రాముఖ్యమైన విషయాలు. సో సీనాయి అనే ప్రాంతము. సో ఈ ప్రాంతం దగ్గర దేవుడు వారికి బయలుపరచుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. మొదటి 2 వచనాల్లో మనము 2వ వచనంలో మనము చూస్తే అక్కడ రాయబడిన మాట, వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి. ఆ పర్వతం ఎదుట వారు క్యాంప్ చేసుకున్నారు. సో ఫస్ట్‌ది మొదటి 2 వచనాలు ప్లేస్ అని ఒక కామెంట్ అక్కడ మనము రాసుకోవచ్చు, లేదా నోట్స్ రాసుకోవచ్చు. మొట్టమొదటిది ప్లేస్. రెండవది ప్రామిస్. 3-6 వచనాల విషయాల భాగంలో ఉన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క వచనం మనము చదువుకుందాం. 3వ వచనం మనము చదివినప్పుడు, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా. దేవుడు ఇక్కడ ఈ 3-6 వచనాల భాగంలో ఒక ప్రామిస్ వారికి చేయబోతా ఉన్నాడు. ఆ ప్రామిస్ ఏంటనేది మనం ఒక్కొక్క వచనం మనం గమనిద్దాం. సో 3వ వచనంలో దేవుడు మోషేను ఆ పర్వతం మీదకి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మోషేను ఆ పర్వతం మీదకి పిలిచి మాట్లాడుతూ ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు చెప్పవలసినదేమనగా. 3వ వచనంలో దేవుడు వారిని సంబోధిస్తుంది ఏమిటంటే, ఇశ్రాయేలీ అని అనటానికి ముందుగా వారితో చెప్తూ ఉన్న మాట యాకోబు కుటుంబీకులు, డిజెండెంట్స్ ఆఫ్ జాకోబ్. ఎందుకు దేవుడు యాకోబునే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు? ఎందుకు పితరులందరినీ గుర్తు చేసుకోవట్లేదు అన్న విషయాన్ని కూడా మనము ఆలోచన చేస్తే, యాకోబు పితరులలో అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి ముగ్గురిని మనము తీసుకుంటే, యాకోబు యొక్క స్వభావము చాలా వీకెస్ట్ పాయింట్, లేదా ఒక అన్‌స్టేబుల్ పర్సన్. ఆ అన్‌స్టేబుల్ పర్సన్ నేమ్‌తో వారిని గుర్తు చేస్తా ఉన్నాడు. సో వారు ఇజ్రాయేలీలే, ఇప్పుడు ఒక పెద్ద జనాంగంగా వారు రూపొందించబడ్డారు. కానీ వారి యొక్క వీకెస్ట్ పాయింట్ ఏంటనేది దేవుడు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. జనరల్‌గా మనము యాకోబు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క స్థితి ఒక్కొక్క స్టెప్‌లో ఎలా ఉండిందో కూడా మనము చూస్తూ వచ్చాం. తను ఎప్పుడు కూడా తన యొక్క స్థితి ఎలా ఉండిందంటే, ఆహ్, తన పేరుకు తగినట్లుగానే తను మరి ప్రారంభంలో తను ప్రారంభించినప్పటికీ, తర్వాత దేవుడు తన్ని ఒక్కొక్క స్టెప్‌లో మలుచుకున్న విధానాన్ని మనం చూస్తాం. అయితే ప్రతి సమయంలో కూడా అప్పుడే టాప్ స్థాయిలో ఉంటాడు, వెంటనే డౌన్ స్థాయిలోకొస్తాడు. అంటే తన విశ్వాసము ఒక్కోసారి తారాస్థాయిలో ఉంటది పెనూయేలు అనుభవంలో. మరలా షెకెముకొచ్చేటప్పటికి డౌన్ అయిపోతాడు. మరలా ఇంకొక దగ్గరికొచ్చేటప్పటికి అప్ అవుతాడు. ఇంకొక దగ్గర డౌన్ అవుతాడు. సో ఇవన్నీ తన జీవిత సారాంశం అంతా చూసుకుంటే, నేను బ్రతికిన దినములన్నీ కొద్దిగానే ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి అని చెప్తాడు. సో యాకోబు అన్‌స్టేబుల్. సో ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నదేంటంటే, మీరు ఒక జనాంగమే, కానీ మీ యొక్క మీ యొక్క ఉనికి లేకుంటే మీ యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అని దేవుడు వారి యొక్క రూట్స్ చెప్తూ ఉన్నాడు.
ఎప్పుడు కూడా మన రూట్స్ మనం మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా మరి చేసుకుని నడిపిస్తా ఉండవచ్చు కాక, కానీ మనము ఏ స్థితి నుంచి వచ్చామో, ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించాడో, ఏ స్థితి నుంచి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడో, ఆ పాయింట్ మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మోషేకు దేవుడు గుర్తు చేస్తున్న మాట, వెళ్ళి యాకోబు కుటుంబీకులతో ఈ విధంగా చెప్పు. యాకోబు కుటుంబీకులైన ఇశ్రాయేలీలు. మన రూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఎప్పుడు మనము మర్చిపోవద్దు. దేవుడు అబ్రహాం, ఇస్సాకుల గురించి మాట్లాడట్లా. వారి విశ్వాసంలో తారాస్థాయిలో ఉండి దేవుణ్ణి వెంబడించారు. కానీ యాకోబు అలా కాదు. తన యొక్క వీక్ పాయింట్, తన యొక్క హై పాయింట్స్ మనకు తెలుసు. గనుక దేవుడు మోషేతో ఆ కొండ మీదకి పిలిచి మాట్లాడి చెప్తున్నది ఏమిటంటే, మోషే వెళ్ళు, యాకోబు కుటుంబీకులతో ఈ విధంగా చెప్పు. ఏ విధంగా చెప్పాలి? 4వ మాట మనం చూస్తాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఏమని చెప్పాలంట? ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడో గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లా చేర్చుకొంటినో మీరు చూచితిరి. దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మీరేం చూశారు ఇప్పటి వరకు? ఆ మాట ఒక్కసారి దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు మనం వచ్చిన సంగతి మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. ఏ విధంగా మనము వచ్చామో ఆ విషయాలన్నీ గుర్తు చేస్తూ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అక్కడ 2 ఒక పక్షితో ఆయన తీసుకొచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గద్దరెక్కల మీద ఎలాగూ నేను మిమ్మల్ని మోసుకుని వచ్చానో ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా నేను మోసుకుని వచ్చాను, ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఎలాగ విడిపించాను, అలాగే ఏ విధంగా నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను, మేమును నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాం. చూడండి, దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి ఆయన మోసుకుని వచ్చి ఆయన యొద్దకు చేర్చుకున్నాడంట. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఆయన యొద్దకు, బ్రాట్ యూ టు మై సెల్ఫ్ అని ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. అంటే దేవుడు ఆయన బిడ్డలను ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి? లోకం నుంచి, ఆ ఐగుప్తు నుంచి విడిపించి ఆ ప్రాంతం అంతట్లో ఆయన వాళ్ళని మోసుకొని వచ్చి, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఎర్ర సముద్రం వచ్చినా కానీ, లేకుంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని మోసుకుంటూ ఉన్నాడు. వారి ముందు ఉన్నాడు, వారి వెనుక ఉన్నాడు, వారిని ఆవరించి ఉన్నాడు ఆ దేవుడు. సో దేవుడు చెప్తున్నది ఏమిటంటే, ఎలా నేను మిమ్మల్ని తీసుకుని వచ్చానో ఆ విషయము నువ్వు వెళ్ళి చెప్పు మోషే అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కొద్ది సమయం మనము ఆలోచన చేద్దాం. సో దేవుడు ఒక మెసేజ్ చెప్తున్నది ఏమిటంటే, ఎందుకు నేను మిమ్మల్ని చూజ్ చేసుకున్నానో ఆ పర్పస్ ఏంటో స్పష్టంగా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ పర్పస్ ఏంటంటే, మిమ్మల్ని ఒక పరిశుద్ధ సమాజముగా నేను చూడాలి అన్న మాట చెప్పడానికి దేవుడు తర్వాత మాట్లాడుతున్న మాటలను బట్టి మనము ఆలోచన చేయొచ్చు. వారి పక్షాన దేవుని యొక్క వాగ్దానం ఏమిటో గుర్తు చేయడానికి మరలా దేవుడు ఈ మాటలు వాడుతా ఉన్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా దేవుడు ఒక పక్షి, మరి పక్షి రాజు అని మనము దాన్ని సంబోధిస్తాం. దానితో దేవుడు పోల్చుకుంటూ, దానితో దేవుడు కంపేర్ చేసుకుంటూ చెప్తూ ఉన్నాడు. సో జనరల్గా పక్షిరాజులు అనగా గద్దలు వాటి యొక్క బిడ్డలను మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఆ చిన్న బిడ్డలను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మిగిలిన పక్షుల వలె అవి ఆ 2 కాళ్ళతో పట్టుకుని అవి క్యారీ చేయవు, గాని వాటి వెనక భాగాన అవి అటాచ్ చేసుకుంటాయి అంట. ఆ చిన్న చిన్న పిల్లలను అవి అటాచ్ చేసుకుంటాయి. సో ఈ యొక్క అవి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాటికి ఏదైనా ప్రమాదము, లేదా ఎవరైనా వాటిని టార్గెట్ చేసి ఏదైనా బాణాలు వేసినా, ఏదైనా వాటికి ప్రమాదం తగిలినా ఫస్ట్ ఆ గద్దను టచ్ అయిన తర్వాత వెనక భాగాన ఉన్న పిల్లలకు అవి టచ్ అవ్వాలి. అంటే ఆ గద్దలు ఆ పిల్లలను తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రొటెక్షన్, వాటి యొక్క స్ట్రెంగ్త్, వాటి యొక్క వాటి యొక్క వాటి యొక్క క్యాపబిలిటీ మనము చూస్తూ ఉన్నప్పుడు, సో వాటిని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ, ఎట్లయినా వాటిని కాపాడుతూ, వాటిని కేర్ చేస్తూ, సో గమ్యస్థానానికి తీసుకుని వెళ్తాయి.
సో ఒకటి డెలివర్ చేయటం, ఇంకొకటి అటాచ్ చేసుకోవటం. సో ఈ గద్దలు అటాచ్ చేసుకున్న విధానాన్ని మనము చూస్తున్నప్పుడు ఒకటేమో అటాచ్మెంట్ అవి ఫెలోషిప్కి సూచనగా ఉంటే, డెలివరెన్స్ అనేది వాటి యొక్క స్ట్రెంగ్త్కి సూచనగా ఉంది. సో దేవుడు ఆయన బిడ్డలను ఎట్టి రీతిగా ఆయన విడిపించాడు అంటే, సో ఈ ఐగుప్తు ప్రాంతం నుంచి ఆయన డెలివర్ చేస్తూనే ఆ బిడ్డలు ఆయనతో అటాచ్డ్గా ఉండాలని ఇష్టపడ్డాడు. సో ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం, ఆయన తీసుకొచ్చింది ఎందుకంట, బ్రాట్ యూ టు మై సెల్ఫ్, నా కోసం తీసుకుని వచ్చాను. మీరు చూసారు ఇప్పటి వరకు ఏ విధంగా నేను విడిపించానో, ఇప్పుడు మీరు నాకు అటాచ్డ్గా ఉండటానికి తీసుకుని వచ్చాను. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో కూడా మరి ఒకసారి మోషే భక్తుడు చెప్తున్న ఆ మాటను మనము చూస్తాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. ఇక్కడ కూడా మరలా ప్రవచన రూపకంగా చెప్తున్న మాట ఏమిటంటే, పక్షిరాజు ఎలా తన పిల్లలను రేపుకుని రెక్కల మీద వాటిని మోస్తూ ఎలా వెళ్తుందో దేవుడు అట్టి రీతిగా వారిని నడిపించాడంట. సో అట్టి రీతిగా వారిని నడిపించాడు. ఇంకొక భాగంలో, ఇంకొక సందర్భంలో చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన వారిని భుజముల మీద మరి ఒక తండ్రి మోసుకొని వచ్చినట్లుగా ఆయన నడిపించాడు అన్న మాటను మనం చూస్తాం. సో దేవుడు ఎందుకు వీరిని ఐగుప్తు నుంచి విడిపించాడు, పర్పస్ ఏమిటి అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనము కొన్ని విషయాలు ముందుకు వెళ్ళి మనము చూసినట్లయితే 5-6 వచనాలు మనము చూద్దాం. 5-6 వచనాల్లో ఇక్కడ ఈ మాటలు చెప్తూ 5-6 వచనాల్లో ఏమంటూ ఉన్నాడో దేవుడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, దేవుడు ఆ ప్రాంతంలో మోషేను కొండ మీదకి పిలిపించి మాట్లాడుతున్న మాటలు మనము చూస్తా ఉన్నాం. మోషేని పిలిపించి మొట్టమొదటిగా ఎలా మిమ్మల్ని విడిపించానో మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట, యాకోబు కుటుంబీకులైన ఇశ్రాయేలీలతో ఈ విధంగా చెప్పు, ఎలా మిమ్మల్ని విడిపించానో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా విడిపించాను అంటే, గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఇక్కడి వరకు నేను తీసుకుని వచ్చాను. ఎందుకు అంటే నా కొరకు తీసుకుని వచ్చాను. నెక్స్ట్ తర్వాత దేవుడు ఆయన యొక్క ప్రామిస్ ఏంటో చెప్తూ ఉన్నాడు చూడండి. ఇప్పుడు కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరిస్తే, ఫస్ట్ ఆయన చెప్తూ ఉన్నాడు, ఫస్ట్ ఒబే, విధేయత, ఒబే టు మై వర్డ్. సో మీరు ముందు నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, ఇంకా ఇప్పటి వరకు దేవుడు వారికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ధర్మశాస్త్రము ఇవ్వకముందే దేవుడు వారిని ఒక నిబంధనలోనికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము వారికి ఇంకా పరిచయం చేయకముందే, లేకుంటే ఆ యొక్క జనరల్ సోషల్ ఏదైతే రిచువల్ లా ఏదైతే ఉందో అవన్నీ పరిచయం చేయకముందే దేవుడు వారితో నిబంధనలోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఆ నిబంధన ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము చూస్తూ వచ్చాం నిర్గమాకాండము 6వ అధ్యాయంలో, అక్కడ ఆయన పితరులతో చేసిన నిబంధన మీతో చేసినట్టుగా వారితో నేను నిబంధన చేయలేదు అన్న మాటను దేవుడు వాడతాడు. వీరితో దేవునికి ఉన్న ఇంటిమసీ వారికి లేదు. వారికి దేవుడు అబ్రహాముతో ఒకసారి కనిపించి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే వచ్చేసాడు. మరలా అబ్రహాముకి దర్శనం ఇవ్వటానికి వ్యవధి ఉంది. బట్ ఇశ్రాయేలు ప్రజలతో అలా కాదు.
ఆయన ప్రతిరోజు వారితో నిబంధనలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను మీరు పాటించినట్లయితే మీరు మీరు సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇంగ్లీష్‌లో అద్భుతంగా వాడారు ఆ మాట. ట్రెజర్డ్ పొజిషన్. ట్రెజర్. ఒక సమస్త జనులలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారంట? ఆయన మాట విని ఆయన నిబంధనలో వాళ్ళు ఉంటే గనుక ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారు? ఒక ట్రెజర్డ్ పొజిషన్‌లో ఉంటారంట వాళ్ళు. అంటే దేవునికి ఒక ట్రెజర్ ఏదైనా ఆయన దాచుకోవాలని ఇష్టపడుతున్నాడు అంటే అది ఇశ్రాయేలు ప్రజలే. అక్కడ ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు. కాగా సమస్త భూమి నాదే కదా! అక్కడ ఇంకొక మాట అంటాడు చూడండి. సమస్త భూమియు నాదే కదా! మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధ జనముగాను ఉందురు. సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను సెలక్షన్ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అబ్రహాము ద్వారా, అబ్రహాముకు చేసిన నిబంధన ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను సెలక్షన్ చేసుకుని వారిని ఒక ట్రెజర్‌గా చూస్తా ఉన్నాడు. ఎవరిలో? సమస్త జనులందరిలో వారిని ప్రత్యేకపరిచి ఒక ట్రెజర్‌గా చూస్తా ఉన్నాడు. ఒక ఒక ట్రెజర్ అంటే మనము దాన్ని తెలుగులో ఏ విధంగా చెప్పాలంటే ఒక ధనము, లేకుంటే ఒక ఆస్తి, లేకుంటే ఒక స్పెషల్ పొజిషన్, లేకుంటే ఒక హెరిటేజ్. ఏ విధంగా మనము అర్థం చేసుకున్నా దేవునికి ఏదైనా ఒక ట్రెజర్ ఉంది అంటే ఒక 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 స్వకీయ సంపాద్యం అని తెలుగులో అద్భుతంగా రాశారు. అంటే ఆయన సంపాద్యము చేసుకున్నది ఏదైనా ఉంది అంటే ఇజ్రాయెల్ ప్రజలేనంట. ఎంత అద్భుతంగా దేవుడు వారిని చూస్తా ఉన్నాడు. అందుకే దేవుడు ఆ కొండ మీదకి పిలిచి మోషేతో మొట్టమొదటిగా మాట్లాడుతా ఉన్నాడు. నేను మీకు ఒక ప్రామిస్ ఇవ్వబోతా ఉన్నాను. అదేంటంటే మీరు నాకు ఒక ప్రత్యేకమైన జనాంగం, ఒక పరిశుద్ధమైన జనాంగం. ఆ ప్రామిస్‌కి మీరు మీరేం చేయాలి అంటే నా మాట వినాలి. నా నిబంధనను అనుసరించాలి. అప్పుడు మీరు నా జనాంగం, నా స్వాస్థ్యం లేదా నా ట్రెజర్ మీరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రపంచం అంతట్లో ఇజ్రాయెల్ దేశానికి లేదా ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యత అది తరతరములు అది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వారి యొక్క వారి యొక్క అభివృద్ధి గాని, వారి యొక్క జ్ఞానము గాని, వారి యొక్క ఏదైనా గాని నో వన్ కెన్ కంపేర్ దేర్ స్టేటస్ విత్ దెమ్. ఎందుకంటే అంత గొప్ప పొజిషన్‌లో దేవుడు వాళ్ళని ఉంచాడు భౌతికంగా. సో, ఆధ్యాత్మికంగా కూడా ఇజ్రాయేలు జనాంగం ద్వారా దేవుడు ఆయన రక్షణను భూప్రపంచానికి ఇవ్వాలి అని ఇజ్రాయేలు ప్రజలను చేసుకుని వారిని ఒక హోలీ నేషన్‌గా, ఒక మాదిరికరమైన జనాంగముగా వారిని నడిపించాలని ఇష్టపడ్డాడు. సో, క్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కొరకంటే ఆయన రక్తముతో కడగబడిన సంఘము కొరకు. ఆ సంఘమును దేవుడు ఒక ట్రెజర్‌గా చూస్తా ఉన్నాడు. సంఘమును దేవుడు ఒక ట్రెజర్‌గా చూస్తా ఉన్నాడు. ఒక్క మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ 17, 19 ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఒకసారి మనము చూద్దాం. 17 నుంచి చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఇది చాలా పెద్ద వచనం అక్కడ రాయబడి ఉంది కానీ ఒక్క మాట గమనిద్దాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. అది ఎక్కడుందంట? పరిశుద్ధులలో. పరిశుద్ధులు ఎవరు? యేసు ప్రభువారి రక్తం చేత కడగబడిన వారు.
పరిశుద్ధులు ఎవరు? దేవుని సంఘము. వారిలో ఆయన మహిమైశ్వర్యం యొక్క స్వాస్థ్యము ఆయన దాచి ఉంచాడు. సో ఏదైనా మనం దాచుకున్నాం అనుకోండి, ఏదైనా ఈ లోకపరంగా మనం దాచుకుంటే, మనము మనకు ఏదైతే దాచుకున్నామో దాని మీద మన మనసు ఎప్పుడు కూడా ఉంటది. మనము ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ, అది భౌతికపరమైన ఇన్వెస్ట్మెంట్లు ఏది చేసినా కానీ, దాన్ని మనం పట్టించుకుంటామా? పట్టించుకోమా? పట్టించుకోము అనేవాళ్ళు ఎవరము ఉండవు. అందుకే దేవుని యొక్క వాక్యము కూడా ఈ మాట ఉంది. నీ ధనం ఎక్కడ ఉండునో, నీ మనసు అక్కడ ఉండును. నీ ధనము పరలోకంలో నువ్వు సంపాదించుకో అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ధనము ఏమిటి అంటే, ఆయన యొక్క సంఘము. దేవుని యొక్క ధనము అప్పుడు ఇప్పుడు ఒక్కటే. ఎవరైతే ఆయన నిబంధనలో ఉన్నారో, ఎవరైతే ఆయన మాట విని ఆయన నిబంధనలోనికి వచ్చారో, దే ఆర్ ద ట్రెజర్డ్ పొజిషన్. దేవునికి ట్రెజర్డ్, దేవుని యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఆయన సంఘం మీద ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘము ఆయన మాట విని ఆయన నిబంధనలో ఉండి ఆయన యొక్క స్వకీయ సంపాద్యముగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చూపించబడాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు క్రీస్తు సంఘము అట్టి రీతిగా ఒకప్పుడు ఆయన రాకడలో గాని, లేకుంటే ఆ యొక్క తీర్పులో గాని, ఆ పరలోకంలో గాని, ఆ స్వాచ్ఛంలో గాని చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎస్, ప్రపంచంలో మిగిలిన జనమంతా ఆయన సృష్టించిన వారే. కానీ ఆయన నిబంధనలోనికి పిలిచాడు చూసారా? ఆయన ఆయన ప్రజలుగా అంగీకరించాడు చూసారా మనల్ని? దట్ ఈస్ ద ట్రెజర్డ్ పొజిషన్. సో ఎంత బ్లెస్సింగ్ అంటే దీన్ని మనము ఈ లోకంలో ఉన్న దేని విలువతో కూడా దాన్ని కట్టలేము. అంత అంత స్వాచ్ఛం. అదే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. క్రీస్తు స్వాచ్ఛం ఎంతైతే ఉందో ఆ స్వాచ్ఛం అంతా సంఘముదే. దట్ ఈస్ ద ట్రెజర్డ్ పొజిషన్. సో దేవుడు వీరితో చెప్తున్న మాట, వారికి లా ఇవ్వకముందు, వారికి ధర్మశాస్త్రం ఇవ్వకముందు దేవుడు వారిని నిబంధనలోనికి పిలుస్తూ ఉన్నాడు. కీప్ మై కావెనెంట్. దాన్ని మీరు ఆ మాట విని దాన్ని మీరు ఆ నిబంధనలో ఉంటే చాలు. నేను చెప్పినట్టుగా వింటే చాలు. మీరు నాకు స్వకీయ సంపాద్యం, నేను కష్టపడి సంపాదించుకున్న సంఘం. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు కూడా తన సంఘము కొరకు శ్రమ పడెను. ఆయన క్రీస్తు సంఘం కొరకే కదా శ్రమపడి సంపాదించుకున్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ వారు కారు అని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట? ఎందుకంటే దేవుడు మన కొరకు పెట్టిన విలువ, ఆయన మన కొరకు స్వకీయ సంపాద్యం అంటే ఏమని చెప్పాలంటే, కష్టపడి నేను సంపాదించుకున్నానండి. దిస్ ఈజ్ మై పొజిషన్. ఎవరైనా వచ్చి దాన్ని ఏదైనా చేయాలని చూస్తే మనం ఎంత ఫైట్ చేస్తాం దాన్ని, దేనికైనా కానీ. సో మన మన స్వకీయ సంపాద్యంను, అందుకే పిత్రార్జితము అంటాం. లేకుంటే మన పితృలు సంపాదించింది, లేకుంటే మనము సంపాదించిన దాన్ని, మనము కష్టపడి సంపాదించిన దాన్ని మనము ఎవ్వరము కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడం. సో ఆత్మీయంగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఎంత హైయెస్ట్ వాల్యూ ఇశ్రాయేలు ప్రజలకు కానీ, ఈరోజు రక్షింపబడిన వారికి కానీ దేవుడు ఇస్తున్నాడన్న ఒక మాటను మనము మర్చిపోవద్దు. అంత హైయెస్ట్ ఫోకస్ ఆయన సంఘం మీద ఉంది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మరలా మనము ఆయనతో ఉంటాం. ఆ పొజిషన్ మనం నిలుపుకోవాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా కోవెనెంట్లో, నా నిబంధనలో ఉండాలి, నా మాట వినాలి. అద్భుతమైన దేవుని యొక్క పిలుపు ఇది. అందుకే తర్వాత అంటాడు చూడండి, 6వ వచనంలో, అదే 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా. మీరు 5వ వచనం నుంచి చదువుతాను. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పాను. దిస్ ఈస్ ద ప్రామిస్. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. సో నా మాట విని నా నిబంధనలోనికి మీరు వస్తే, మీరు నాకు స్వకీయ సంపాద్యమే కాదు, మీరు ఎలా ఉంటారంటే, యూ విల్ బి ఫర్ మీ ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ ఏ హోలీ నేషన్. దేవుడిస్తున్న ప్రామిస్. 2వ మాట, మొట్టమొదటి ప్లేస్ సీనాయి కొండ మీద చూసాం. 2వది ప్రామిస్ ఇస్తా ఉన్నాడు, మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను ఏంటంటే, మీరు నాకు యాజక సమూహముగాను
పరిశుద్ధ దేశముగాను ఉంటారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చూడాలనుకున్న వ్యూ ఇదేనండి. ఆయన తాపత్రయం ఇదే. ఇశ్రాయేల్ ప్రజలు ఇట్లా ఉండాలి. ఎలా ఉండాలి? యాజక సమూహముగా, ఒక పరిశుద్ధ దేశముగా. ఈ ఈ ఇజ్రాయేలు దేశమును దేవుడు ఒక మోడల్గా ఒక పరిశుద్ధ దేశముగా దేవుడు చూపించాలని ఆయన ఎంత ప్రయత్నము, ఎన్నిసార్లు ఆయన ప్రవక్తలను పంపించి ఆయన బిడ్డలతో మాట్లాడాడో లెక్కలేనన్ని సార్లు. దేవుడు వారి కొరకు ఎంత బాధపడ్డాడో కూడా మనకు తెలుసు. దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఇది. మీరు ఇలాగూ ఉంటే యూ విల్ బి లైక్ దిస్, యూ విల్ బి లైక్ మోడల్ పీపుల్, మీరు పరిశుద్ధమైన జనాంగంగా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. వెళ్ళు మోషే, ఈ ప్రామిస్ వెళ్ళి వారికి చెప్పు. బిఫోర్ లా ఇవ్వక ముందు మీరు నా మాట విని నా కోవెనెంట్లోకి రావాలి. అది ప్రేమపూర్వకమైన పిలుపు. ప్రేమపూర్వకమైన పిలుపు నిబంధనతో దేవుడు చేస్తూ ఉన్నప్పుడు మేబీ బహుశా ఇజ్రాయేల్ ప్రజలు ఆ నిబంధనను ఫెయిల్ అవ్వచ్చు గాక, బట్ గాడ్ నెవర్ ఫెయిల్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అవ్వడు. ఆయన మనము ఫెయిల్ అవుతున్న సమయాల్లో ఆయన గ్రేస్ను, ఆయన గవర్నెన్స్ను మనకిచ్చి మరలా ఆయన బిడ్డలుగా చేర్చుకుంటూ ఉన్నాడు. సో అద్భుతమైన మాట. అందుకే పేతురు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? మీరు ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అంతకుముందు ఉన్న చీకటిని విడిచిపెట్టి ఆ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆ దేవుని ప్రచురించడానికి పరిశుద్ధ సమాజముగా, లేకుంటే యాజకులుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని అక్కడ మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనము చూసినట్లయితే చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎన్ని మాటలు ఇక్కడ దేవుడు అక్కడ రాయించి ఉంచాడు చూసారా? ఎలా ఉన్నామంట మనము? రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, ఏర్పరచబడిన వంశముగాను. ఒకప్పుడు మనము అన్యులం, దేవుని యొక్క పిలుపుతో ఈరోజు ధన్యులం. ఏర్పరచబడిన యూదా గోత్రంలోనికి, యేసు ప్రభు వారి వంశంలోనికి మనం వచ్చేసి ఉన్నాం. సో ఆ వంశము నిత్యత్వంలో ఎన్నడూ ఆ వంశంకు విజయమే గాని అపజయం ఎక్కడా లేదు. అంత గొప్ప వంశంను దేవుడు ఏర్పరచుకుని దానిలోనికి మనల్ని అంటుకట్టాడు. సో ఈరోజు మన యొక్క జీవితం ధన్యం. అందుకే రాజులైన యాజక సమూహంగా ఎవ్రీ బిలీవర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉన్నాం. ఒక్కొక్క దేశం నుంచి దేవుడు పిలుస్తాడంట. తర్వాత ఆయన ఆ నిత్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క దేశం నుంచి ఆయన ప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ఒక హోలీ నేషన్ గా దేవుడు మరలా అక్కడ చూపించబోతా ఉన్నాడు. సో మొదటిది ప్లేస్, రెండవది ప్రామిస్ మనం చూస్తా ఉన్నాం. అద్భుతమైన మాట. స్వకీయ సంపాద్యము, అలాగే పరిశుద్ధ జనము. స్వకీయ సంపాద్యము, దేవునికి మనమై ఉన్నాం. అలాగే పరిశుద్ధ దేశముగా దేవుని కొరకు మనం ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మనం ఉన్నాం. సో ఎంత గొప్ప మాటను, ఎంత గొప్ప మరి సంగతులు మనము చూస్తా ఉన్నాం. ఈ రాజులైన యాజక సమూహము, ఈ రాజులైన మరి జనాంగం ఎలా ఉండాలంటే వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క బిహేవియర్, లేకుంటే వీరి యొక్క మాటలు, వీరి యొక్క ఆలోచనలు మిగిలిన వారితో ప్రత్యేకపరచబడి ఉండాలి. బికాస్ మనము సపరేట్ అయి ఉన్నాం. ఈ ప్రపంచంలోనే ఉన్నాం కానీ మనము పరలోక రాజ్యాంగం చేత నడిపించబడుతున్న జనులుగా మనం ఉన్నాం. మనల్ని చూసిన వారు దేవుని నామాన్ని మహిమపరచాలి. మనల్ని చూసిన వారు దేవుని యొక్క నామానికి ఘనత తేవాలి. సో అందుకే దేవుడు చీకట్లో నుంచి మనల్ని పిలిచాడంట. అంటే ఐగుప్తు, అంధకారము, లోకము, వీటన్నిటిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను ఎలాగో పిలిచి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడో అటు రీతిగానే ఆయన సంఘాన్ని చీకట్లో నుంచి పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగులోనికి పిలిచి నిబంధన ఇచ్చి మనల్ని ఆయన బిడలుగా చేసుకుని ఆయన ఒకటే చెప్తూ ఉన్నాడు, యూ విల్ బి మై కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్. నా కోసం మీరు ఉంటారు. ఎవరి కోసం అంటే ఆయన కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక హోలీ నేషన్ గా ఈ ప్రపంచంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు సపరేట్ అయిన పీపుల్ గా మనం ఎలా ఉండాలంటే
మనం ఎలా ఉండాలి? దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆయన కోనింట్లో ఉండాలి. అప్పుడు మనము ఆయనకి ఒక ఒక పరిశుద్ధమైన దేశముగా ఆయన ముందు ఆయనతో మనం ఉంటాం. ఆయన అందుకే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనసు ఎప్పుడు కూడా సంఘం మీదే ఉంది. ఆయన బిడ్డల మీదే ఉంది. ఎందుకంటే మనం ఆయనకి స్వకీయ సంపాద్యం. ఈ మాట భౌతికంగా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు పాత నిబంధన కాలంలో చూసినప్పటికీ, కృపాకాలంలో ప్రభువారు ఆయన వచ్చి చేసిన కార్యాన్ని బట్టైనా మనం నమ్మాలి. ఎంత స్వకీయ సంపాద్యమో మన కొరకు దేవుడు ఎంత ప్రాణం, ఎంత ఎంత ఆయన మన కొరకు ఆయన సమస్తం ఇచ్చేసాడన్న మాటను చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29 సమస్తమును మన కొరకు ఇచ్చేసిన దేవుడు అంటాడు. సో అయితే ఈ లోకంలో మనము లోక మర్యాదను అనుసరించక దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరించక సజీవ యాగముగా మరి ఆయన మాట ప్రకారం దేవుని వెంబడించడి అనే మాటను మనం చూస్తాం. సో మొదటిది ప్లేస్, రెండవది ప్రామిస్, మూడవది 7-9 వచనాల వరకు మరి ఈ మాటలన్నీ దేవుడు మోషేను చెప్పమన్నప్పుడు మోషే వచ్చి చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు కూడా ఒకసారి చూసి మనము ముగించుకుందాం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా. చూడండి ఇక్కడ టూ వే కమ్యూనికేషన్. ఎప్పుడైతే మోషే మరి దేవుని యొక్క మాటను తీసుకుని వచ్చి వాళ్ళందరి ముందు పెట్టాడో, ప్రజలంటా ఉన్నారు, ఎస్ వి విల్ డూ ఎవ్రీథింగ్ ద లార్డ్ హాస్ సెడ్. మనం ఎంతే చెప్తాం, చర్చ్లో ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్తే అదే చేస్తాం. రెస్పాండెడ్ టుగెదర్, అందరూ ఏకముగా కలిసి రెస్పాండెడ్ టుగెదర్, ఎస్ వి విల్ డూ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. సో దేవుడు దాన్ని మరలా ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను చెప్పినది వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏం చెప్పారో మరలా నా దగ్గరికి తీసుకురా. సో మోసెస్ బ్రాట్ దేర్ ఆన్సర్ బ్యాక్ టు ద లార్డ్. సో ఏదైతే వాళ్ళు చెప్పారో మరలా మోషే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి చెప్తూ ఉన్నాడు. సో వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. మనము అగ్రి అవుతాము, తర్వాత డిసగ్రీ అవుతాము, డిస్ఒబే కూడా చేస్తాం. ఇదే జరుగుతా ఉంది ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో. అగ్రి, మరలా పడిపోవటం, మరలా వారు శ్రమలోకి వెళ్ళిపోవటం, మరలా దేవునికి మొరపెట్టుకోవటం, మరలా ఈ ప్రాసెస్ నడుస్తూ రాజులు వచ్చిన తర్వాత ఇంకా భ్రష్టత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మాట గనక వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాట తరతరాలు వాళ్ళు పాటిస్తే ఎంత బాగుండేదో. ఇది మన జీవితంలో. అందుకే దేవుడు వారిని యాకోబు వంశస్థులారా అని పిలిచాడు. దేవునికి ఆది అంతం అంతా తెలుసండి. దేవునికి మన యొక్క స్థితి ఏమిటో ఆయన మనల్ని పుట్టించినప్పుడే ఆయనకు తెలుసు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి ఏమిటో తెలుసు. వాళ్ళు ఐగుప్తు నుంచి రాగానే మొట్టమొదటిగా దేవుడు అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు ఎప్పుడు మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో, వీళ్ళని గనుక నేను యుద్ధ పరిస్థితుల్లో నడిపిస్తే మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఎప్పుడు బ్యాక్ చూసే పరిస్థితి మనది. యుద్ధ పరిస్థితి వస్తే బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితి. లేదా వీళ్ళకి యుద్ధం రాదు కాబట్టి ఇంకా కష్టం అవుతారేమో, వీళ్ళని వేరే మార్గంలో నడిపించాలని దేవుడు అప్పుడే ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు వారికి ఆయన ఇంటిమసీ ఏంటో చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తాపత్రయం అంతా కూడా ప్రజలందరూ ఆయన నిబంధనలోనికి వచ్చి ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలని, ఆయన ఎట్టి రీతిగా వాళ్ళని కేర్ చేస్తూ ఉన్నాడో, ఎట్టి రీతిగా వాళ్ళని డెలివరీ చేస్తూ ఉన్నాడో, ఆ విషయాలన్నీ కూడా వారు తెలుసుకుని ఆ నిబంధనలోనికి వారు రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఇదే మాటను మనం గమనిస్తే దేవుడు వారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఫస్ట్ మోషే చెప్పింది ప్రజలకు చెప్పాలి, ప్రజలు చెప్పింది మరలా దేవుడు మోషేకి చెప్పాలి. మోషే వచ్చి మరలా దేవుడికి చెప్పాలి. సో మోషే వెళ్ళి మళ్ళా దేవునికి చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ప్రజలు వినాలి. సో మోషే వెళ్ళి అక్కడ కొండ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ మాటలు వినిపించాలి. అక్కడ ఒక మాట అంటాడు, నిరంతరము ఆ ప్రజలు నీ మాట వినేలాగా నేను చేస్తాను. ఆ మాట అద్భుతంగా ఉంటుంది. ఆ మాట
మనము చూస్తే 9వ మాట, 9వ వచనం, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని. మోషే వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వినాలి. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు విన్నారు. సో ఇప్పుడు ప్రజలు దగ్గరికి వచ్చి మోషే చెప్పి మరలా ప్రజల యొక్క ప్రత్యుత్తరం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ప్రజలు విన్నారు. సో ఈ విన్నారు కాబట్టి నిరంతరము నీ యందు నమ్మకి ఉంచినట్లు ఆ సీన్ ఏదైతే ఉందో, నీతో మాట్లాడుతున్న ఆ సీన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు వాళ్ళు చూడడానికి నేను ఆ కొండ మీదకి వస్తాను. దేవుని యొక్క ప్లాన్ చూడండి. ఆ కొండ మీదకి నేను వస్తాను. సో ప్రజలందరూ నీతో మాట్లాడుతున్న విషయాన్ని వాళ్ళు విని నమ్మిక ఉంచాలి అన్న మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక మాట గమనిద్దాం. ఆ ఇదే ఛాలెంజ్ ని దేవుడు మరలా ఇంకొకసారి 24వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడాడు. ఒకసారి కొన్ని వచనాలు మనం గమనించి ముగించేద్దాం. 24వ అధ్యాయము నిర్గమకాండము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. 4వ వచనం, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు ఆ కొండ దిగువన బలిపీఠమున ఇశ్రాయేలీల 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. చూడండి, దేవుడు చెప్పినవన్నీ మేము చేస్తాము అని చెప్పేసి మరలా ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నారు. సో పీపుల్స్ రెస్పాన్స్ ఇక్కడ చాలా బాగుండింది. సో ప్రజలు ఏం చెప్పారో మరలా తీసుకుని వెళ్ళి మోషే దేవునికి చెప్పినట్లుగా మనం చూస్తాం. సో 4th కమ్స్ 10th నుంచి 13th వెర్స్ వరకు ప్రిపరేషన్, దేవునితో కలుసుకోవడానికి ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ అనేది మనము వచ్చే వారం మనం చూడబోతా ఉన్నాం. సమయము వస్తుంది కనుక ప్రిపరేషన్ పార్ట్ నెక్స్ట్ భాగంలో మనము చూస్తాం. సో ఈ రోజు మనము ఆలోచించిన విషయాలను కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా ప్లేస్ సీనాయి అనే ప్రాంతానికి వాళ్ళు దాదాపు 3 నెలల ప్రయాణం తర్వాత అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు, ఓ యాకోబు వంశస్థులారా, మిమ్మల్ని ఎలాగూ నేను తీసుకుని వచ్చానో చూడండి. ఒక గద్ద తన పిల్లలను మోసుకొని వచ్చినట్లు నేను ఇక్కడికి మోసుకొని వచ్చాను. ఎలా మిమ్మల్ని డెలివర్ చేశానో, ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చానో అన్న మాటను కూడా మనం చూస్తాం. మోషే ఎప్పుడు కూడా ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అరణ్యంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలి, అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి మేము బలులు ఇవ్వాలి, అరణ్యంలోకి వెళ్ళి మేము దేవుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళాలి, మేమంతా వెళ్ళాలని చెప్తున్న మాట ఇదే. వారందరూ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు అందుకు వారిని తీసుకుని వచ్చాడు. వారిని ఆయన కోసం పట్టుకుని వచ్చాడు. ఆ ప్రజలందరినీ ప్రత్యేకపరిచి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకోవడానికి వారిని అక్కడికి తీసుకువచ్చాడు. సో ఎలాగూ వారిని విడిపించాడు, ఎలాగూ రిలేషన్ లోనికి వారిని తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటను ఇంటిమసీ లేదా ప్రొటెక్షన్ లేదంటే అటాచ్మెంట్, గద్ద ఎలాగూ తన పిల్లల్ని అటాచ్ చేసుకుని తీసుకుని వస్తుందో అలాగూ తీసుకుని వచ్చాడు. ఎందుకు అంటే ఈ జనాంగము ఆయన మాట విని ఆయన నిబంధనలోనికి వచ్చి ఆయన స్వకీయ సంపాద్యమయ్యి ఆయన యొక్క యాజక సమూహమయ్యి ఆయన యొక్క పరిశుద్ధ జనాంగముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దీని కొరకు దేవుడు ఆయన వారిని ప్రత్యేకముగా వారిని విడిపించి ఏర్పరిచి తీసుకుని వస్తూ ఉన్నాడు. సో అటు రీతిగానే సంఘాన్ని దేవుడు ఆయన ప్రేమించి వారిని వారిని ఏర్పరచుకుని వారిని నీతిమంతులుగా చేసి వారికి ఆయన వాక్యములను బోధించి ఆయన నిబంధనలోనికి తీసుకుని వచ్చి ఆయన వాక్యముతో కడిగి పరిశుద్ధ జనముగా దేవుని సన్నిధిలో నిలవబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎస్ లార్డ్ వి విల్ డూ అని ఏకముగా ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మరలా మోషే అదే మాటలు తీసుకుని వెళ్ళాడు. సో ఈ మాట, ఆ విధేయత,
మరి డిస్ఒబే అయితే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే శాపంలోనికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము శాపంలోనికి వెళ్ళిపోతే రాళ్లతో కొట్టి చంపటమో, లేకుంటే వెలివేయటమో, లేకుంటే ఇంకొక చాలా చాలా నిబంధనలు ఉన్నాయి గానీ, ఒక్కసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఒక్కసారి క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తర్వాత మరలా పాపము వైపుకు, లేకుంటే దేవునికి అవిధేయంగా జీవిస్తే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, అది భయంకరమైన స్థితి. దానికి తీర్పు నిలిచి ఉంది అన్న మాటను మనం చూస్తాం. గనుక మనము హృదయాలకు హృదయాలకు రక్షణ ఇచ్చిన ఆ దేవుని యొక్క నిబంధనలోనికి మనం ఉన్నాం కాబట్టి మన జీవితాలను ఎప్పుడు కూడా ఆయన మాట విని, ఆయన నిబంధనలో ఉంటూ, ఆయన యొక్క యాజక సమూహముగా, ఆయన యొక్క పరిశుద్ధ జనముగా, ఈ యొక్క ప్రపంచంలో ప్రత్యేకపరచబడిన వారముగా, ఆ దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రచురం చేసే వారముగా ఉంటే ఆయన ఆయన ఒక్కటే మాట అంటాడు, ఈ సంఘము నా సొత్తు, నేను సంపాదించుకున్నాను, నేను ప్రాణం పెట్టాను, నేను కాపాడాను, నేను వారిని రక్షించాను అని రేపు మనమందరము దేవుని సన్నిధిలో నిలవబడతాం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక, మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. మనము ప్రార్థన చేసుకుందాం.